హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం. పాతగుట్టకు వెళ్ళాలంటే మనం యాదగిరిగుట్టకు వెళ్తున్న దారిలో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఒక స్ట్రైట్ రోడ్ వస్తుంది. ఆ స్ట్రైట్ రోడ్ గుంటా వెళ్తే మనం పాతగుట్ట దేవాలయాన్ని చేరుకోగలము. పాత యాదగిరిగుట్ట దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పురాతన ఆలయాల్లో ఒకటి. ఈ దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న ప్రత్యేక ఆలయంగా పేరుగాంచింది. ఇక్కడున్న దేవతామూర్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు ఆండాలమ్మ సతీ సమేతంగా ఈ పాతగుట్ట దేవాలయంలో కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం అంటే మార్చి ఏప్రిల్ నెలలో జరుగుతాయి. ఈ ఉత్సవాలు సాధారణంగా సగం నెల రోజుల పాటు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుండి ఆలయ ప్రాంగణంలో శుభకార్యాలు, అలంకరణలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, యజ్ఞాలు చేస్తారు. ఈ ఉత్సవాలలో ప్రధానంగా నరసింహస్వామిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చూసారు కదా, మొత్తానికైతే మనం పాతగుట్టకు చేరుకున్నాం. ఇక్కడ మెట్లగుంట నడక మార్గాన వెళ్తే మనం గుండాన్ని చేరుకోగలం. గుండానికి వెళ్తున్న మార్గంలో మనకి చూసుకున్నట్లయితే ఇరువైపులా చిన్న చిన్న దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నాగులమ్మ దేవాలయం ఉంటుంది ఎడమవైపున. కుడివైపున చూసుకున్నట్లయితే మనకి నవగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నవగ్రహ పూజలు నిర్వహించుకుంటారు భక్తులు. మనకి కుడివైపున శ్రీ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి రాతి మీద వెలిసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనము ఆంజనేయ స్వామికి ఎడమవైపున మనకి కళ్యాణకట్ట కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు. వారు కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. ఎడమవైపున చూసినట్లయితే శ్రీవారి పాదాలు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ ఉన్న శ్రీవారి పాదాలు భక్తులు తాకిన వారి జన్మ ధన్యమవుతుందని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడి నుండి శ్రీవారు తన పాదుకలతో యాదగిరిగుట్ట చేరుకున్నట్లు ఇక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారు. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎంతో శోభాయమానంగా భక్తులకు దర్శనము ఇస్తాడు. ఫైనల్గా మనం గుండం పక్కన ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని చేరుకున్నాం. ఆంజనేయ స్వామి గుడి పక్కనే మనకు గుండం కనిపిస్తుంది. ఈ గుండంలో భక్తులు స్నానం ఆచరించిన వారి పాపాలు, దోషాలు తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.
గుండంలో స్నానం ఆచరించిన తర్వాత మనము శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతనే మనము లక్ష్మీ నరసింహస్వామిని దర్శనానికి బయలుదేరాలి. మనం గుండం నుండి ఎడమవైపు చూసుకున్నట్లయితే బస్వాపురం డ్యామ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఉన్న ప్రసాదాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. Like, share and subscribe. And press the bell icon.